నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శబాష్, మంచి మాట చెప్పాడు, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. భర్తకు వచ్చే ఆలోచనని భార్య గౌరవించాలి, భార్యకు వచ్చే ఆలోచనని భర్త గౌరవించాలి. అంటే అట్లీస్ట్ కన్సిడర్ చేయాలి ఏం చెప్తున్నారు. వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కదా, లైఫ్లో మీతో బతకడం కోసం వస్తున్నారు కదా. జస్ట్ అది మంచిదో చెడ్డదో ఆలోచించి మీరేమనుకుంటున్నారో దానికోసం సొల్యూషన్ రీజన్ అనేది చెప్తే వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది. అంతేగాని నీకేం తెలుసు, నువ్వేం చూసావు, అలాంటి మాటలు మాట్లాడుకోవద్దు. ఇద్దరు ఒక లైఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఏ విషయమైనా ఇద్దరు డిస్కస్ చేసుకొని మీ ఇద్దరు మంచి కోసమే మీరు చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం అనుకుంటున్నారో కూర్చొని డిస్కస్ చేయండి. ఈ రోజుల్లో ఇలా చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద పెద్ద విషయాలు కానీ తెలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి పెద్ద పెద్ద చదువులే అవసరం లేదు. లోక జ్ఞానం ఉన్నా సరే సరిపోతుంది. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి.